అమెరికా సంచలన ఆరోపణ చేసింది. చైనా రహస్యంగా అణు పరీక్ష నిర్వహించిందని వెల్లడించింది. 2020 జూన్ మాసంలో భారత్ చైనా మధ్య గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు జరిగిన సరిగ్గా వారం రోజుల తర్వాత, అంటే జూన్ 22న చైనా రహస్యంగా అణు పరీక్ష నిర్వహించిందని తాజాగా ఆరోపించింది. జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ సదస్సులో అమెరికా అండర్ సెక్రటరీ థామస్ డినాన్ను ఈ విషయాన్ని వెల్లడించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అణు విస్ఫోటనం ద్వారా వచ్చే భూకంప తరంగాలను ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టడానికి చైనా డీకప్లింగ్ అనే అత్యున్నత సాంకేతికతను ఉపయోగించిందని అమెరికా వాదిస్తోంది. ఈ ఆరోపణలు నిజమైతే అంతర్జాతీయ నిబంధనలను చైనా బేఖాతరు చేసినట్లే. అయితే అమెరికా ఇప్పుడు ఈ ఆరోపణలు చేయటం వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యాతో ఉన్న న్యూ స్టార్ట్ అణు ఒప్పందం ముగిసిన నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే అణ్వస్త్ర నియంత్రణ చర్చల్లోకి చైనాను కూడా లాగాలని అమెరికా భావిస్తోంది. చైనాను దోషిగా నిలబెట్టడం ద్వారా ఆ దేశంపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచి అణ్వాయుధాల తగ్గింపు ఒప్పందాలపై సంతకం చేయించాలనేది వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఈ పాత ఘటనను ఇప్పుడు బహిరంగంగా తెరపైకి తెచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ఆరోపణలను చైనా తీవ్రంగా ఖండించడమే కాకుండా తిరిగి అమెరికాపైనే విమర్శలు గుప్పించింది. కాగా ఈ వివాదంలో అణు పరీక్షలను పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్థ సిటిబిటిఓ ఇచ్చిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2020 జూన్ 22న చైనాలో ఎటువంటి అణు కార్యకలాపాలు తమకు కనిపించలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అత్యాధునిక సెన్సార్లు ఉన్న అంతర్జాతీయ సంస్థే క్లీన్ చిట్ ఇవ్వడంతో అమెరికా వాదన బలహీనపడింది. ఫలితంగా ఇది కేవలం చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ఆడుతున్న మైండ్ గేమా, లేక చైనా నిజంగానే తన సాంకేతికతతో అంతర్జాతీయ వ్యవస్థల కళ్లు కప్పిందా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.